నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. హరుడు ఒక మంచి మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ ఎంటర్టైనర్ మన ముందుకు రాబోతుంది. అయితే ఈ క్యాస్ట్ అందరి గురించి తెలుసు కదా, ఆల్రెడీ మనకు ట్రైలర్ సూపర్ హిట్ అయిపోయింది, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ మూవీలో ఉన్న హీరో ఎవరో మనందరి ఫేవరెట్. ఆయన పేరు నేను చెప్పగానే మనకి చాలా మెలోడీ సాంగ్స్ గుర్తొస్తాయి. లవర్ బాయ్ ఇమేజ్ కూడా మన మైండ్లో లైట్గా గుర్తు వచ్చేస్తూ ఉంటుంది. మరి ఆ హీరో ఎవరు మన స్టూడియోలో ఉన్నది, వెల్కమ్ చెప్పేద్దాం. ఆయనే హీరో వెంకట్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. హౌ ఆర్ యూ? గుడ్ సార్. సార్ ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్? చాలా హడావిడిగా జరుగుతున్నాయి. చాలా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే ఇవాళ రోజున చిన్న సినిమాని ఆడియన్స్ దగ్గర రీచ్ తీసుకెళ్లాలంటే మీలాంటి మీడియా మిత్రుల సహకారం బాగా అవసరం మాకు. సో ప్లీజ్ మా హరుడు సినిమాని కొంచెం జనాలు దాకా రీచ్ తీసుకెళ్ళండి సార్. చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు సార్. Yes. సినిమా అంటే సినిమా, సినిమా అందరం అంటే సినిమా. ఖచ్చితంగా కష్టపడతాం కదా. అయితే ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడుకుంటే మీకు ఈ స్టోరీ ఎందుకో నచ్చింది? ఎందుకంటే మీరు చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు. అసలు ఫస్ట్ మీరు గ్యాప్ ఎందుకు ఇచ్చారు సార్? మా అందరు ప్రేక్షకుల మనసును ఎందుకు కుల్లగొట్టేశారు చెప్పండి? ఇంత గ్యాప్ ఎలా తీసుకున్నారు మీరు? యాజ్ అ హీరో అంటే నిజాలు చెప్పేస్తున్నా. చెప్పండి. యాజ్ అ హీరో సస్టైన్ అవ్వాలంటే మీకు కమర్షియల్ హిట్స్ ఉండాలి. కొన్ని నేను సోలో హీరోగా చేసిన సినిమాలు ఆడలేదు. కాంబినేషన్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కొన్ని. సో అలా జర్నీ ట్రావెల్ అవుతున్న చేసుకుంటూ గ్యాప్ చేసుకుంటూ వస్తున్న టైంలో 2013 అప్పాలో షూటింగ్ చేస్తున్నాం మేము, ఆ ఐదుగురు అనే సినిమాకి. సో దానికి ఒక స్టంట్ సీక్వెన్స్లో నాకు బ్యాక్ ఇంజరీ అయింది. ఆ బ్యాక్ ఇంజరీ అవటం వల్ల అది మేము అప్పుడు మీడియాకి ఇవ్వలేదు. ఎందుకంటే వేరే సినిమాలు షూటింగ్లు అప్పాలో చాలా రెగ్యులర్ చేస్తూ ఉంటాం, మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వరు అని, ఇండస్ట్రీకి ఇబ్బంది అయిద్దని మేము ఇవ్వలేదు న్యూస్. బట్ ఆ ఇంజరీ వల్ల నాకు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ అదర్వైజ్ ఆల్సో అంటే నేను ఒక హీరోకి హిట్ లేకపోతే చాలా కష్టం మెయిన్ లీడ్గా చేయాలంటే, అది అవుట్ సైడర్స్. సో చాలా కొంచెం ఇంకా అట్లా గ్యాప్ వచ్చింది. బట్ 2019 నుంచి ఐ వాజ్ లైక్ ఎట్లాగైనా సరే మళ్ళీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అని, మూవీస్ చేయాలని చెప్పి. అండ్ ఐ నో ద బిజినెస్. ఇప్పుడు మన మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి, హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి నన్ను హీరోగా సినిమా ఎవరు తీరని నాకు తెలుసు. సో ఎట్లా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే టైంలో మళ్ళీ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన 2019 నన్ను ఇంట్రడ్యూస్ చేసింది అన్నపూర్ణ స్టూడియోస్. అప్పుడు నా ఫస్ట్ మూవీ నాగార్జున గారు, వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్. సో అలాగే ఇప్పుడు మళ్ళీ మా 2019లో సుప్రియ గారు బేకర్ అండ్ ద బ్యూటీ అని వెబ్ సిరీస్లో నాకు మంచి రోల్ ఇచ్చారు. సో అలా ఐ స్టార్టెడ్ బ్యాక్ అగైన్. తర్వాత సుశాంత్తో ఇచ్చటి వాహనం నిలపరాజ్ చేసాం, నేను సుశాంత్ అండ్ మీనాక్షి చౌదరి ఫస్ట్ మూవీ. అది నాకు సుశాంత్కి అంత హిట్ కాకపోయినా అమ్మాయి హిట్ అయిపోయింది. షీఈస్ బికమ్ ఎ వెరీ టాప్ హీరోయిన్ నౌ, వెరీ హ్యాపీ ఫర్ హర్. మంచి ఆర్టిస్ట్ అమ్మాయి. సో అలా వచ్చిన ఆపర్చునిటీస్లో నాకు బెటర్ అనిపించి చూస్ చేసుకుంటూ ముందుకెళ్తున్న టైంలో డైరెక్టర్ రాజ్ సాలూరి నాకు కలిశారు. ఆయన అట్లా అంటే నాకు అతను ఎప్పుడు అంటే అతనే మాసు. ఆయనకి బాలయ్య బాబు అంటే మహా పిచ్చి. అందుకే ఏదో డైలాగ్ కూడా ఉంది ట్రైలర్ లో. ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా మాకు? యూనిఫామ్, పొగరు యూనిఫామ్ వేసుకున్న యూనిఫామ్ లో ఉండదు అలా. ఒక్కసారి మీరే బాగా చెప్పేస్తున్నారు సార్, మీరు చెప్పండి నేను వింటా. లేదు సార్, మీరు చెప్పండి సార్, బాగుంటుంది. పొగరు యూనిఫామ్ లో ఉండదురా బ్లడీ ఫూల్, అది వేసుకునేవాడి గుండె ధైర్యంలో ఉంటది. సార్ ఏంటి బాలయ్య బాబు గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? నాకు కాదు మా డైరెక్టర్కి ఉంది. అంటే ఆయనకి ఒక చిన్న సినిమా ఇట్లా మాలాంటి వాళ్ళ మీద ప్రయోగం చేసేసి హిట్ ఇచ్చేసి నెక్స్ట్ సినిమా ఆయన ఏమైనా పిలుస్తారా అని వెయిటింగ్ లో ఉన్నాడు. సరే, ఈ రాజ్ సాలూరి గారు ఎలా మీకు దొరికారు అనాలి? ఎట్లా పరిచయం అయ్యారో నాకు అది కరెక్ట్ గుర్తులేదు. బట్ ఆల్మోస్ట్ 4-5 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. సో అన్న మీరు ఇంతకు ముందు ఎప్పుడు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ చేశారు, ఒకసారి నేను మిమ్మల్ని మాస్ హీరోగా చూపిస్తాను, మీరు చేయాల్సిందే, నా మాట వినండి అని అట్లా నన్ను కన్విన్స్ చేశాడు. అండ్ హీ గేవ్ మీ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. అంటే నాకు అప్పుడు ఇంట్రడక్షన్ వైవిఎస్ చౌదరి గారు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు రాజ్ సాలూరి అంత ఇంపార్టెంట్. అది కొంచెం దానికంటే మోర్ ఇంపార్టెంట్ నౌ, బికాజ్ కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. బట్ ఒక
లో ఫేస్లో ఉన్న హీరోని మళ్ళీ హీరో చేసి, అది కూడా ఇతని డెబ్యూ. ఓకే. యెస్. హీఈస్ ఆల్సో న్యూ. ఆ సాహసం చేయటం అనేది అంత ఈ చిన్న మధ్య విషయం కాదు. కాలంలో మనం చూస్తున్నాం పెద్ద పెద్ద హీరోస్ కూడా ఫస్ట్ ఛాన్స్ న్యూ టాలెంట్‌కి ఇస్తున్నారు. ఎంకరేజ్ చేస్తున్నారు. సో, మీకు స్టోరీ నచ్చి మీరు 'రాజ్ తలూరి' గారితో అసోసియేట్ అయ్యారా? లేకపోతే ఏం ఇన్‌స్పైర్ చేసింది? మీరు సడెన్‌గా See, లవర్ బాయ్ నుంచి కమర్షియల్ హీరోగా అయిపోయారు. ఫస్ట్ థింగ్ ఈజ్ అతను యాజ్ అ డెబ్యూటెంట్ నాతో సినిమా చేయాలని ఫిక్స్ అయి ఉన్నాడు. హ్మ్. దట్ ఈజ్ ఫస్ట్. ఓ ఇతను అంటే నేనంటే అంత ఇష్టం అని ఒకటి అర్థమైంది. దెన్ ఇట్లా ఈ స్టోరీ చేద్దాం ఆ స్టోరీ చేద్దాం అనుకున్న టైంలో ఫైనలీ హరుడు స్టోరీకి ఫిక్స్ అయ్యాం. హ్మ్. అతను వెరీ గుడ్ రైటర్. అతనే స్టోరీ రాసుకుంటాడు, డైలాగ్స్ రాసుకుంటాడు, అండ్ బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడు. హ్మ్. సో అతను ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చాడో, ఆన్ పేపర్ ఇచ్చాడో, చాలాసార్లు ఏమైందంటే అది స్క్రీన్ మీద ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. అవును. స్టోరీ ఒకటి హా, ఉంటుంది. స్క్రీన్ ప్లేకి వచ్చే వరకి కొంచెం వేరే అది ప్రొజెక్ట్ అయిపోతుంది అంటూ బట్ ఉంటారు. దిస్ మూవీ ఇప్పుడు నేను చూశాను సినిమా, కొంతమంది డిస్ట్రిబ్యూటర్ చూశారు, అందరూ చాలా బాగుందన్నారు. అంటే ఒక కమర్షియల్ సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. హ్మ్. అది ఇవాళ రోజుల్లో అన్ని కమర్షియల్ సినిమాలన్నీ బిగ్ బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి. అవును. సో మాకంత ఫెసిలిటీస్ లేవు. సార్ ఇప్పుడు మీకు అదే ప్లస్ సార్. లవర్ బాయ్‌గా ఉన్న మీరు కమర్షియల్ హీరోగా అయిపోతున్నారంటే అందరూ చూడ్డానికి వస్తారు. ఖచ్చితంగా. ఐఎమ్ ఆల్సో అందరూ థియేటర్కి రండి, May 15న హరుడు సినిమా చూడండి. సార్ ఇంకొకటి మే 8కి రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఆ, ఇది డిస్ట్రిబ్యూటర్లే ముందే అంచనా వేసి ప్రమోషన్‌కి టైం కావాలి. ఖచ్చితంగా హిట్ అవుతుంది. అందుకే మే 15కి పెట్టుకున్నట్టు విన్నాము. ఎంతవరకు నిజం అది? అవునండి. హ్మ్. అదే వాళ్ళు ఇచ్చిన సజెషన్ మీదే ఇది 1 వీక్ ప్రమోషన్స్కి హ్మ్. టైం దొరికిద్దని పుష్ చేసాము. హ్మ్. సో కంటిన్యూస్గా ఇప్పుడు మా టీం అంతా ఇంటర్వ్యూస్ అన్ని ప్రెస్ని ఇంటరాక్షన్స్లోనే వీఆర్ గోయింగ్ బై ద ప్రమోషన్స్ నౌ. యెస్ సార్. 'హరుడు' మూవీలో ప్రత్యేకించి ట్రైలర్ చూసినప్పుడు మీతో పాటు చాలామంది యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు. స్పెషల్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో 'ఆలీ' గారొచ్చారు. అవును. సో, 'ఆలీ' గారి పాత్ర ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? ఆలీ గారి పాత్ర పేరు బిల్డప్ బాబాయ్. ముందుగా అసలు 'ఆలీ' గారి అసోసియేషన్ మీతో ఎలా ఉంది? ఫస్ట్ సినిమా నుంచి ఆయన నాకు ఎప్పటి చేసినట్టున్నారు. నుంచో పరిచయం. హ్మ్. దెన్ 2008లో కొంచెం కొత్తగాని మేము సినిమా ప్రొడ్యూస్ చేసాం. అవును. ఓకే. సో దాంట్లో కూడా అలీ గారు ఉన్నారు. హ్మ్. చాలా ప్రైమ్ రోల్. ఓకే. సెకండ్ హాఫ్ మొత్తం ఆయనతోనే కామెడీ సీన్స్ అంతా ఉంటాయి. అండ్ కాంబినేషన్‌గా కదా? యా ఓకే. సో సీనియర్ యాక్టర్, అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయన నాకు పరిచయం, అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, అండ్ అది అందరికీ తెలిసిందే. అండ్ అంటే మా సినిమా అనగానే అసలు ఇది రెమ్యునరేషన్ అవన్నీ ఏమి ఉండదు, మనం చేద్దాం, హ్మ్. కొత్త డైరెక్టర్ వెంకట హీరో అని చెప్పంగానే మనం చేద్దామని మాట ఇచ్చారు. అలాగే ఆయనకి మంచి క్యారెక్టర్. ట్రైలర్లో కూడా అందరూ ఆయన లాస్ట్‌లో ఆ, వస్తుంది ఒకటి. అది భలే అందరూ చెప్తున్నారు బాగుందని. హ్మ్. సో ఆయన మా సినిమాలో ఉంటాం డెఫినెట్లీ చాలా ప్లస్. దెన్ సుమన్ గారు ఉన్నారు, ఒక్క హ్మ్. సీన్కి సీఎం రోల్ చేస్తున్నారు. ఓకే. అంటే ఈ కథలో ఒక 5గురు యువకులు ఉంటారు, హ్మ్. 3 అబ్బాయిలు, 2 గర్ల్స్, హ్మ్. నేను ఒక పోలీస్ ఆఫీసరు, నా వైఫ్ క్యారెక్టర్ హీరోయిన్. హెబా పటేల్ నో గారు నో చేసిన వైఫ్ క్యారెక్టర్ హీరోయిన్గా నతాషా సింగ్ చేస్తుంది, ఓకే. అమ్మాయి మిస్ ఇండియా. హ్మ్. దెన్ హెబ్బా పటేల్ చాలా, నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, హెబ్బా పటేల్ క్యారెక్టర్ కూడా అంతే ఓకే. ఇంపార్టెంట్. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. యా సో షీఈ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. దెన్ అలీ గారు ఉన్నారు, సుమన్ గారు, సరే అలాగే ఇందులో స్పెషల్ సాంగ్ ఒకటుంది. 'సొనాలి' గారు, సలోని సలోని గారు యా ఇది 'తెల్లార్లు' అనే ఒక సాంగ్ ఎస్ వైరల్ అయిపోతుంది సార్ అది. ఎస్ ఎస్ చాలా రోజుల తర్వాత గూడా మ్యామ్ వచ్చారు. ఆహ్, యా 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 ఆ సాంగ్ అనే కాదు, ఓవరాల్ మా మ్యూజిక్ డైరెక్టర్ మణిజిన్న మంచి మ్యూజిక్ 'మణిజిన్న' అందజేశారు. యెస్. హైదరాబాదీ సాంగ్ అని కుర్రోల మీద ఉంటది, హ్మ్. అది మంచి తీన్మార్ హైదరాబాదీ లోకల్ మాస్ బీట్స్ తో ఉంది. ఇంకో సాంగ్ ఏదో గోవాకెళ్ళి షూట్ చేశారు. ముంబై, గోవాలో యా కష్టపడ్డారు. అంటే మా డైరెక్టర్ కథ రాసుకున్నప్పుడే ఆ, ఇది నా ఎపిసోడ్, నాది నతాషా ఎపిసోడ్ మొత్తం బాంబేలో ఉంటది అనమాట. నేను బాంబేలో పోలీస్ ఆఫీసర్ని, ఒక ఓకే. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. హ్మ్. సో అది రాసుకున్నాడు. మాకు ఉన్న
బడ్జెట్ లేవును మమ్మల్ని అక్కడికి బాంబేలో మ్మ్. షూటింగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్. అవును సార్, ఎట్లా తెలిసిందే. అని అనుకున్నట్టు బట్ డెబ్యూటెంట్ డైరెక్టర్ రాసుకున్నాడు, అతనికి మంచి స్క్రీన్ మీద విజువల్స్ ఇవ్వాలని చెప్పి ఇంకా రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకొని నేను బాంబేలో పెరిగాను. అవును, పుట్టింది విజయవాడ అయినా పెరిగిందంతా బాంబే. సో నాకు బాంబే బాగా తెలుసు. చాలా మంది మీరు అక్కడే ఉంటారు ఇప్పటికి కూడా లేదు అనుకుంటున్నారు. నేను షిఫ్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటాను. ఓకే. వన్స్ ఐ కేమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను. సో బాంబే వెళ్ళాం మేము అందరం, యూనిట్ అందరం బాంబే వెళ్ళాం. అండ్ బాంబేలో లొకేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవును సార్. అది గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ దగ్గర, కొలాబా, నరిమన్ పాయింట్, వర్లీ సీ ఫేస్. సో ఇవన్నీ కవర్ చేశారు song లో. అంటే ఎందుకు చెప్తున్నానంటే పేర్లు ఇన్ని లొకేషన్స్ ఇంతవరకు ఐ థింక్ బాంబేలో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అనుకుంటా, ఈవెన్ మ్మ్. బిగ్ మూవీస్ ఆల్సో. ఓకే, కష్టం అంటే కదా కొన్ని అక్కడ షూటింగ్ అంటే, చాలా ఎక్స్పెన్సివ్ రియల్ టైమ్. అండ్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి షిఫ్టింగ్ అనేది చాలా కష్టం ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్. అంటే మా ఓకే. డైరెక్టర్ ఇన్ఫాక్ట్ ఎక్సైట్ అయిపోతా ఉండేవాడు, అన్న ఇక్కడ మీరు ఓజీ షూటింగ్, కళ్యాణ్ అన్న ఓజీ షూటింగ్ జరిగి ఆ లొకేషన్ లో గేట్వే ఆఫ్ ఇండియా ఓకే. దగ్గర. సో అట్లా బాంబే ఎపిసోడ్ అక్కడ షూట్ చేసాం. దెన్ అక్కడ నా సోలో సాంగ్ కూడా షూట్ చేసాం బాంబేలో. ఓకే. అది కూడా చాలా ప్రభంజనం అని మంచి సాంగ్. అవును, అవును. దెన్ హీరోయిన్తో ఒక మంచి రొమాంటిక్, అంటే ఇప్పుడు నా పాత ఆడియన్స్ ఎవరైతే వెంకట్ అని గుర్తున్న ఆడియన్స్కి ఒక ఆ సాంగ్ ఈ ఈ సినిమా ఒక మాస్ స్టోరీ, ఒక కమర్షియల్ స్టోరీ అయినా ఒక అట్లీస్ట్ ఒక లవ్ సాంగ్ ఒకటి అని మీ లవ్ చెప్పేసి, సాంగ్ ముందు ఒకటి ఉంది సార్, ఎవరైనా అది ఎప్పుడైనా. ఆనందంలో అది ఎప్పటికీ మర్చిపోలేం సార్, ఇప్పటికీ కామెంట్స్ లో వస్తూ ఉంటాయి ఈ సాంగ్ 100% వింటున్నామని. వస్తుంది. మేబీ ఇన్స్టాగ్రామ్ లో సో మెనీ మెసేజెస్. మళ్ళీ అదే మా కోసం కమర్షియల్ మూవీ అయినా అందులో ఆ పాట పెట్టినందుకు మా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా థ్యాంక్ యూ. ఉంటారు. సో డెఫినెట్లీ యూ లైక్ ద సాంగ్. ఈ సాంగ్ అక్కడ బాంబేలో బీచెస్ అన్ని డర్టీగా ఉంటాయి కొంచెం. ఓకే. సో ఒక క్లీన్ బీచ్ కావాలి అని మేము మళ్ళీ యూనిట్ మొత్తం మళ్ళీ గోవా వచ్చాం. సౌత్ గోవాలో ఓకే. మంచి బీచెస్లో అన్ని అక్కడ సాంగ్ షూట్ చేసాం. అండ్ మా హీరోయిన్ నతాషా ఇస్ మిస్ ఇండియా. ఎస్ ఎస్. ఆ అమ్మాయి ఏమో ఫస్ట్ డే షూటింగ్ రాగానే ఎండ, ఫస్ట్ ఫిల్మ్ అమ్మాయికి ఓకే. ఎండ, అక్కడ సీ వాటర్ వెళ్ళిపోయి ఆ అమ్మాయి స్కిన్ ర్యాషెస్ వచ్చేసి సినిమా shooting- కష్టాలన్నీ సినిమా కష్టాలు. బట్ షీఈస్ వెరీ కోఆపరేటివ్, వెరీ నైస్ ఆర్టిస్ట్. అండ్ ఏంటంటే ఆ రోజు అమ్మాయి అక్కడ ఫస్ట్ డే, ఓకే. పరిచయాలు లేవు. బట్ మా డైరెక్టర్ ఏమో ఇది ఒక 6-7 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి ఒక అనుబంధంగా ప్రేమగా ఉండే కపుల్, ఓకే. ఇది ఈ సాంగ్ లో కనపడాలి. సో షీ కోఆపరేటెడ్, బాగా గ్రాస్పింగ్ పవర్ మంచి ఆ అమ్మాయిది. సో మంచి సాంగ్ షూట్ చేసాం. సో అలా మ్యూజిక్ వెరీ గుడ్. అలాగే ఫైట్స్ మీరు అన్నారు ఇందాక, యాక్షన్ మూవీ ఐ థింక్ 4 or 5 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఎలా హ్యాండిల్ చేశారు సార్? అంటే ఎవరిని? ఫైట్స్ ఫైట్స్ అంత క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉండే మా వెంకట్ గారు సడన్ గా ఇలా రగుడ్ లుక్ లో ఎలా ఫైటింగ్ చేశారు? ముందే ప్రిపరేషన్ ఏమైనా కొన్ని ఉంటుందా? సినిమాలు ఇంత ముందు నేను యాక్షన్ సీక్వెన్స్ చేశాను, నాకు యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇష్టం. ఓకే. సో డెఫినెట్లీ నాకు అంటే ఈవెన్ కమ్బ్యాక్ కూడా ఒక ఇంత ముందులా కాదు, ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం యాక్షన్ ఇమేజ్ ఉంటే బాగుంటుంది. ఆ స్పేస్ కొంచెం, మనం ఉన్న హీరోలందరూ పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్ మూవీస్ చేస్తున్నారు. చిన్న బడ్జెట్లో చిన్న థియేటర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అలాగే మన చిన్న సైజ్ సినిమా, యాక్షన్ సినిమా చేద్దాం, మళ్ళీ అందరూ థియేటర్కి వచ్చి, మన తెలుగు సినిమా అంటే కమర్షియల్ మాస్ మూవీస్. సో ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇద్దామనే ఒక చిన్న ప్రయత్నం. ఓకే. అయితే మీరు ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అవును. దాంట్లో కూడా ట్రైలర్లో ఒక మంచి డైలాగ్ ఉంది, మంచి వాళ్ళకి డీసీపీ శంకర్, ఎక్స్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ శంకర్ అని. అరే బాగా చెప్తున్నారు అసలు డైలాగ్ అది మీరు. మీరు చెప్పండి సార్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. అది నా డైలాగ్ కాదు యాక్చువల్లీ, ఐ థింక్ మా అసిస్టెంట్ చెప్తాడు. అదే అదే. బట్ డైలాగ్ మీరు చెప్పారు, మీరు బాగా చెప్పారు. అవును సార్, అదే నేనే మీ అసిస్టెంట్ అనుకోండి ఇప్పుడు. అయితే ఆ పోలీస్ క్యారెక్టర్ వేసినప్పుడు ఎన్కౌంటర్ అంటే గన్ బాగా అలవాటు ఉండాలి. అవును. మన పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు అడిగినట్టు గన్ అలవాటు ఉందా అని అంటారు కదా, అలా ఉందా మీకు ముందు నుంచి? ఇంత ముందు చేసాం. అవునా బట్ సార్? ఏమిటంటే ఫైట్ సీక్వెన్సెస్ లో మనం ఎంత కరెక్ట్ గా చేసినా అవతల వాళ్ళు కూడా అంతే కోఆపరేట్ చేయాలి, రియాక్షన్స్ ఇవ్వాలి. అవతల వాళ్ళు కొత్త వాళ్ళు అనుకోండి బాగా ఇబ్బంది అయిపోయింది. అలాగే ఒక ఇబ్బంది మేము ఈ సినిమాలో ఏదో విన్నాము, ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది అన్నాము. ఆ రోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇట్లా ఎన్కౌంటర్ సీన్స్ అన్ని షూట్ చేస్తున్నాం మేము. ఓకే.
ఈవినింగ్ వచ్చేసరికి ఒక కొత్త ఆర్టిస్ట్ అమ్మాయి Hmm. ఫస్ట్ టైం. ఓకే. షీ నెవర్ ఫేస్ ద కెమెరా ఆల్సో. ఓకే. ఓకే. ఎవరో రికమెండేషన్ మీద ఎవరో తీసుకొచ్చి పెట్టడం అది జరిగింది. హ్మ్. నా డైరెక్టర్ని అప్పుడే అడిగాను, ఏంటి ఇట్లా ఎందుకంటే రిహర్సల్లో అమ్మాయి గన్ను పెడుతుంటే వచ్చి ఆవేశంలో టచ్ హుహు. చేస్తుంది. ఓకే. యూఆర్ నాట్ సపోజ్ టు టచ్. ఓకే. యాక్షన్ సీక్వెన్సెస్ యూఆర్ నెవర్ సపోజ్ టు టచ్ ఎనీబడి. హుహుహుహుహు. చెప్పాము ఆ అమ్మాయికి. ఓకే. సో బట్ డైరెక్టర్ యాక్షన్ అన్న ఫైట్ మాస్టర్, డైరెక్టర్ హ్మ్. కాదు. అదే. మళ్ళీ ఆయన కంగారు పడతాడు. ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు అన్ని చోట్ల. నేను కాదు అక్కడ ఉంది, ఫైట్ హ్మ్. మాస్టర్ ఆ సీన్ తీసింది అని. అవును. అది ఎవరి తప్పు కాదు. హ్మ్. యాక్షన్ చెప్పారు, వచ్చాము. అండ్ మళ్ళీ సేమ్ నేను ఇంకా యాక్షన్ అన్న తర్వాత మనం ఆగం కదా, వచ్చి ఆ! క్లిక్ చేశాను నేను. అమ్మాయి మళ్ళీ అదే మిస్టేక్ చేసి ఓహ్! ఆవేశంలో పర్ఫార్మెన్స్ చూపిద్దామని. సో, అది గన్ ఫైర్ అయిందా సార్? గన్ అది డమ్మీ గన్నే. ఓకే. సినిమాల్లో ఎప్పుడు డమ్మీ గన్నే అవును. అందరం యూజ్ అవును. చేసేది. ఆ! బట్ ఏంటంటే కొంచెం ఇప్పుడు మనం దీపావళి పటాకీలు ఆ! పేల్చినప్పుడు కూడా కొంచెం స్పార్క్స్ కెమికల్ వస్తాయి కదా, అది యూజ్ చిన్న చేస్తారు. పిల్లలకు కూడా స్పార్క్స్ వస్తాయి కదా. హ్మ్. అట్లాగే దీంట్లో నుంచి కూడా ఆ రోజు మరి హౌ ఐ డోంట్ నో హౌ, ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు నా ఇంత లాంగ్ కెరియర్లో. హ్మ్. అమ్మాయి గన్ను సంథింగ్ వెంట్ ఇన్ టు హర్ ఐ, ఓకే. వెళ్ళిపోయి ఇంజరీ అయిపోయింది. అమ్మాయి అక్కడే ఏడుస్తూ కూర్చుని పోయింది. ఓహో! ఓకే. ఆన్ ద స్పాట్ ప్యాకప్ చెప్పాం. అమ్మాయి ఎవరో కూడా తెలియదు, కొత్త ఆర్టిస్టు, చిన్న ఆర్టిస్టు. ఇమీడియట్లీ ప్యాకప్ చెప్పి నేనే స్వయంగా తీసుకొచ్చి ఎల్వి ప్రసాద్లో అమ్మాయికి డాక్టర్ చూపించి ట్రీట్మెంట్ చేసాం. ఎందుకంటే ఐ వాజ్ స్కేర్డ్. ఐ మీన్ ఇప్పుడు నా ఫస్ట్ టైం నా చేతుల మీద అవతల వాళ్ళకి ఎవరికన్నా ఇంజరీ అయింది. హ్మ్. సో వాళ్ళు కొంచెం టైం పట్టిద్దండి, బట్ షీజ్ ఓకే అని చెప్పారు. ఒక 10-15 డేస్లో అమ్మాయి కంప్లీట్లీ క్యూర్ అయిపోయింది. హ్మ్. ట్రీట్మెంట్ అవన్నీ మేమే చేపించాం. ఓకే. దెన్ బట్ కొత్త అమ్మాయి, సినిమా వాళ్ళు ఏదో ఏంటో పక్కన చూడనోళ్ళు ఏదో చెప్పారు, మరి మాకు తెలీదు. ఇదేదో పోలీస్ కేస్ కూడా అయిందని వెళ్ళి విన్నాము. కేసు పెట్టింది ఆ అమ్మాయి. ఓకే. జైలుకి కూడా ఎళ్లారన్నారు. జైలుకి కాదు, నిజమేనా అది? జైలు కాదు, నా మీద, డైరెక్టర్ మీద, ఫైట్ మాస్టర్ మీద, ప్రొడక్షన్ మేనేజర్ మీద పెట్టింది కేసు. ఓకే. ఓకే. సో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ! సో మరి డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో. హ్మ్. సో జైలు కాదు, మా ఆ! డైరెక్టర్ని పిలిచి పోలీస్ స్టేషన్లో ఒక రోజంతా కూర్చోబెట్టి ఓకే. ఆయన ఎవిడెన్స్లు ఉన్నాయి కదా, మా రిహర్సల్ కెమెరా అన్నీ ఆయన చూపించారు. అండ్ హ్మ్. ఇట్స్ అన్ యాక్సిడెంట్. కరెక్ట్. ఇప్పుడు నాకు మై బ్యాకే ఇంజరీ అయింది, అయినా ఎవరు కావాలని ఎవరు కావాలని అలాంటివి చెయ్యం. చెయ్యరు. బట్ మేమేంటంటే నాకు అంత సీరియస్ బ్యాక్ ఇంజరీ అయినా వీ నెవర్ గేవ్ ఇట్ అవుట్. ఒక హ్మ్. ప్రొడ్యూసర్ని కాపాడుకొని సైలెంట్గా ఉన్నాం. ఓకే. అదే ఆ అమ్మాయి కొత్త ఆర్టిస్ట్, ఇండస్ట్రీ పద్ధతులు తెలియవు, మా అందరి మీద వెళ్ళి పెట్టేసింది. హ్మ్. ఇంకా ఫైల్ అయ్యేసరికి, కేసు ఫైల్ అయ్యి వీ హ్యాడ్ టు గో టు లోక్ అదాలత్. ఓహ్! పెద్ద ఎక్కడెక్కడో సీనే అయ్యుంటది. సంగారెడ్డి ఎక్కడో వెళ్ళి లోక్ అదాలత్లో మా ఎక్స్ప్లెనేషన్ మేము ఇచ్చి వాళ్ళకి ఓకే. చూపించి, హ్మ్. దెన్ దే సెడ్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ అని కేసు ఇదంతా కొట్టేసారు. జరిగినప్పుడు తలూరి గారి మెంటల్ స్టేట్ గాని, మీ మెంటల్ స్టేట్ గాని ఎలా అయిపోయి ఉంటది? అంటే మూవీ కొద్ది రోజులు అంటే వి న్యూ మా తప్పు కాదని మాకు తెలుసు హ్మ్. కదా, ఇట్స్ అన్ యాక్సిడెంట్. కరెక్ట్. అండ్ రాజ్ తల్లూరికి ఏంటి, అతను లేడు. హుహు. ఆయన లేడు కదా స్పాట్లో, నేను కదా పెట్టింది. హుహు. అమ్మాయికి తెలియక అందరు పేర్లు పెట్టి, అసలు నా పేరు కూడా పెట్టకూడదు. నేను హ్మ్. ఇన్ఫాక్ట్ తీసుకెళ్ళి మేము మా ఎంటైర్ యూనిట్ వి సపోర్టెడ్ హర్. పాపం తలూరి గారు కష్టాలు పడాల్సొచ్చింది ఒక రోజు మొత్తానికి. మాత్రం వెళ్ళి స్టేషన్లో కూర్చోవాల్సి వచ్చింది మా డైరెక్టర్. అన్ని సినిమా కష్టాల్లో ఇదొక కష్టం యాడ్ అయిపోయింది. ఇదొక కష్టం, ఎస్. ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్ అండ్ ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా, అందరు డేట్స్ అవన్నీ హ్యాండిల్ చేయటం. బట్ అతనిలో ఉన్న ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, ఏ ప్రాపర్టీస్ ఉన్నా లేకపోయినా, లొకేషన్ ఉన్నా లేకపోయినా, ప్లాన్ చేసిన సీన్ మాత్రం కంప్లీట్ చేసేస్తాడు. హ్మ్. ఓకే. అండ్ ఒకవేళ అక్కడే ఉన్న లోపాలు జరుగుతాయి కదా, హ్మ్. ఎందుకంటే ఈ సినిమాలో ఒక్క రీషూట్ కానీ ఒక్క ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. ఓహ్! నైస్. ఎస్, వెరీ, ఓకే. దట్ ఈస్ నేనే సర్ప్రైజ్. చాలా రేర్‌గా వెరీ అది. రేర్, వెరీ రేర్. ఓకే. ఎందుకంటే ఒక చిన్న క్లోజప్ ఏదో మిస్ అయింది, సంథింగ్ వీ ఆల్వేస్ డూ. హ్మ్. అలాంటిది ఒక్కటి కూడా చేయలే. ఎందుకంటే మా ఎడిటర్ ఉప్పు మారుతి అండ్ డైరెక్టర్ వాళ్ళు ఎదురు కూర్చొని దాన్ని చెక్కుతూ చెక్కుతూ ఒక చాలా టైం తీసుకొని కవర్ మిస్టేక్లు ఏదైతే షూటింగ్లో జరిగినాయో అవన్నీ కవర్ చేసుకొని, వాళ్ళిద్దరే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కూడా వాళ్ళిద్దరే హ్యాండిల్ చేశారు. హ్మ్. సో అంటే ఒక మంచి టెక్నీషియన్స్ అందరూ, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సినిమాటోగ్రఫీ గురించి డిఓపి ఆనంద్. డీఓపీ. నా బాంబేలో నేను అంత ఫాస్ట్గా సాంగ్ షూటింగ్ ఫినిష్ చేయగలంటే అది డిఓపి హ్మ్. ఆనంద్ వల్లే.
షార్ట్ చెప్పడం ఆల్సో ఇమీడియట్లీ లైటింగ్ రెడీ అనేవాడు. షిఫ్టింగ్ కానీ అక్కడ నా బాంబేలో లోకల్ ఫ్రెండ్స్ పర్మిషన్స్కి అన్నీ బాగా హెల్ప్ అయినాయి అక్కడ. సార్ మీరు డాన్స్ కూడా బాగా చేస్తారు లేదు కదా? నేను చేయరా? డాన్స్ అవునా సార్? బట్ వచ్చే మూవీస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు ఈ డాన్స్ మూవీలో స్టెప్ వేయడం? డాన్స్ లేదు. ఐఎమ్ మోర్ ఫోకస్డ్ ఆన్ కంప్లీట్లీ యాక్షన్ అండ్ మాస్. అంతే. ఇఫ్ ద సాంగ్స్ అంటే కొన్ని సినిమాల్లో ఇంత పాత సినిమాల్లో చేసాం. మ్మ్. ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ వీ విల్ డెఫినెట్లీ డూ. బట్ సమ్హౌ అది కొంతమందికే సూట్ అయ్యిద్ది. అది ఒక చిరంజీవి గారికి, ఒక మ్మ్. బాలకృష్ణ గారికి, వాళ్ళు ఆ మాస్ సాంగ్స్ వాళ్ళు స్క్రీన్ మీద ఆ డాన్సర్లతో ఆ గ్రేసు వాళ్ళు హడావిడి. చేస్తే బాగుంటుంది. మ్మ్. అండ్ అట్లీస్ట్ నా ఒపీనియన్ అయితే నేనైతే ఓకే లవ్ సాంగ్స్ అండ్ ఆ టైప్ మాంటేజెస్ అవి ఓకే, కానీ సమ్హౌ నేను ఆ టైపు సెటప్కి సూట్ కానని నా ఫీలింగ్. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు అన్నారు కాబట్టి చిరంజీవి గారితో మీ బ్రదర్ గా నటించారు. ఎస్ ఒక డైలాగ్ ఉంటుంది మా క్యారెక్టర్ విషయంలో మా తమ్ముళ్ళు జంప్స్ అండి ఎస్ అంటూ వెరీ ఉంటారు పాపులర్. డైలాగ్. చూడండి ఎన్ని సంవత్సరాలు అయినా మీకు గుర్తుంది. చిరంజీవి గారికి అంటే నేను ఆయన ఫ్యాన్ని. హీజ్ మై హీరో. నేను బాంబేలో పెరిగిన సమ్మర్ హాలిడేస్ విజయవాడ వచ్చినప్పుడు ఆయన సినిమాలన్నీ చూసేవాడిని. ఫస్ట్ సినిమా ఆయన చూసింది నేను యమకింకరుడు. ఓకే. విన్నారా ఎప్పుడన్నా ఈ సినిమా పేరు? విన్నాం సార్, పేరు విన్నాము. సో దాంట్లో ఆయన ఒక ఆ లెదర్ జాకెట్స్ ఆ ఆ స్టైల్ స్టైలు మీరు కూడా ఏదో స్టైల్ మాకు ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. ఇప్పుడు అందరూ జెన్జీ కిడ్స్ ఇప్పుడు ఆ స్టైల్ మెయింటైన్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ నేను నన్ను ఇంట్రడ్యూస్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పుడు వైవి చౌదరి గారు ఆ టైంలో ఒక అంటే ఇప్పుడు చెప్పచ్చు ఆ టైంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసినట్టు టైట్ టీ షర్ట్స్ కానీ బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయటం కానీ అప్పుడు ఎవరు చేసేవాళ్ళు కదా. ఒక శ్రీహరి గారు ఉండేవాళ్ళు బాడీ మెయింటెనెన్స్, అదర్వైజ్ ఇంకెవరికి ఉండేది కాదు. ఇప్పుడు అందరూ అసలు మొన్న పెద్ద పోస్టర్లో రామ్ చరణ్ బాబు అసలు అదిరిపోయాడు అసలు. అవును సార్. అట్లాగే అల్లు అర్జున్ అండ్ ఎవ్రీబడి మిగతా వాళ్ళు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. సార్ physique ఇందాక మీద. మీరు శ్రీహరి గారు అన్నారు, మన మూవీలో కూడా విలన్ శ్రీహరి అన్నారు. ఇతను కొత్త ఆర్టిస్ట్ అదే అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నారు. లేదు ఇతను కొత్త ఆర్టిస్ట్. విలన్ గా చేసినట్టున్నారు కదా. విలన్ గా చేశాడు. ఆయన కొత్త ఆర్టిస్ట్ వల్ల నాకు ఎందుకంటే మా డైరెక్టర్ మొత్తం టైం మొత్తం ఆయన సీన్లు తీయటం కానీ ఆర్ ఫైట్స్లో మొత్తం ఆయన మీద ఫోకస్, ఆయనకి టైమింగ్ అవన్నీ కొత్త ఆర్టిస్ట్ కదా రావు. సో అది చేసేటప్పుడు ఆయననే కాదు ఇంకా మిగతా ఆర్టిస్టులు ఎవరన్నా ఈ కుర్రోళ్ళు అంతా ఉన్నారు కదా, అవును. రోజంతా వాళ్ళు సీన్ తీసి ప్యాకప్కి అరగంట ముందో ఎప్పుడో గంట ముందో వచ్చి నా షార్ట్లు పెట్టి అన్న కానిచ్చే. ఓకే. సో బట్ అల్టిమేట్లీ ద మూవీ హెస్ కమ్ అవుట్ గుడ్. ఓకే. కాపీ చూసిన మేము కానీ వేరే అందరు చూసిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ సినిమా బాగుంది, కమర్షియల్ ఫార్మాట్లో ఉంది. ఎడిటింగ్ వర్క్స్ అన్ని ఫినిష్ ఎస్ అయిపోయి ఎస్ అని ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉంది కదా. ఓన్లీ ప్రమోషన్స్ పరంగానే మీరు 15th కి చేంజ్ జస్ట్ చేస్తున్నారు. వారం రోజులే కదా. అది కూడా ముందే చాలా మంది అంచనా వేశారు మీ మూవీ హిట్ అయిపోతుంది, దానికోసమే నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేశారు అంటున్నారు. ఐ థింక్ ఎందుకంటే 8వ తారీఖు ఇంకా మిగతా రిలీజులు కూడా రిలీజులు అవును, అని చాలా పార్ట్స్ ఏవో ఉన్నట్టుంది, చాలా సినిమాలు ఉన్నాయి. అందుకని చెప్పి మేము ఎందుకంటే మేము చాలా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాని చేసాం. ఓకే. టైం, ఎఫర్ట్, మనీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో సరే, అలాగే ఈ మూవీలో డైరెక్టర్ ఉన్నారు రాజ్ తాలూరి గారు. ఏం ఇన్స్పైర్ చేసింది మీకు ఈ స్టోరీ ఖచ్చితంగా నేనే చేస్తే బాగుంటుంది అని? చెప్పాను కదా ఇందాకే, ఆయన నన్ను కలిసినప్పుడు ఎప్పటి నుంచో నాతో సినిమా చేయాలని ఫిక్స్ అయి ఉన్నాడు. అంటే ముందే ఇప్పుడు చాలా మంది ఒక స్టోరీ రాసుకుంటే ఇది కాకుండా మేము ఫస్ట్ వేరే స్టోరీస్ కూడా అనుకున్నాం. ఓకే, వాళ్ళే అని ఫిక్స్ అయిపోయి రాసుకుంటారు కొన్ని. అలా ఏమైనా రాసుకున్నారా లేకపోతే? అది మీరు నెక్స్ట్ టైం ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడగండి. నాకు అయితే 2-3 స్టోరీలు అట్లా అనుకున్నాము. బట్ అల్టిమేట్లీ ఇట్లాంటి ఒక కమర్షియల్ సినిమా చాలా రోజుల నుంచి రావట్లేదు, మనం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ సినిమా చేసాం. బాగుంది సార్. యాక్చువల్గా ట్రైలర్ చూసిన వాళ్ళైతే అందరూ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది రెస్పాన్స్ సార్. ఉంది. అందరూ ఆ ఒక ఇమేజే పడిపోయింది. ఇంకా నెక్స్ట్ మిమ్మల్ని ఇలా చూసే వరకు చాలా మంది వెళ్ళి ఖచ్చితంగా ఈ మూవీ చూస్తారు ఆ నమ్మకం మా అందరికీ ఉంది, మీ మీద ఉంది, మీ టీం మీద ఉంది, స్పెషల్లీ రాజ్ తాలూరి గారి మీద. సరే, అలాగే కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుదాం అనుకుంటున్నాను, ర్యాపిడ్ ఫైర్ అనుకోండి అలా. ఓకే సార్, మీ డ్రీమ్ రోల్ ఇంకేమైనా ఉందా ఇది కాకుండా? చాలా ఉన్నాయి. ఓకే. బట్ ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ లైక్ ట్రాయ్లో బ్రాడ్ పిట్ రోల్ ఉంటుంది, గ్లాడియేటర్లో రసల్ క్రో ఓకే. అంటే ఒక వారియర్ రోల్. ఓకే.
సో సంథింగ్ లైక్ చెప్పాను నేను మా రాజ్ తలూరికి. అంటే దట్ రిక్వైర్స్ హ్యూజ్ బడ్జెట్. అలాంటి హ్మ్. మూవీస్‌కి హ్యూజ్ బడ్జెట్ కావాలి. హ్మ్. సో మేబీ త్వరలో. వన్స్ వి ఆర్ సక్సెస్‌ఫుల్ వి విల్ ట్రై టు డూ సంథింగ్ లైక్ దట్. డెఫినెట్లీ సార్. సార్ ముంబైయా? హైదరాబాదా? ఏది? డిఫికల్ట్ క్వెషన్ బట్ నౌ హైదరాబాద్. సార్ అలాగే మీరు ఈ మూవీలో ప్రొడక్షన్ మర్చిపోయాను గాని నేను మెయిన్ పాయింట్ ప్రొడ్యూసర్ కూడా అంట కదా మీరు? యాహ్! అంటే స్టార్ట్ చేసింది మా వోళ్ళు కొత్త ప్రొడ్యూసర్‌లు. వాళ్ళకి ఇండస్ట్రీ గురించి ఏం తెలీదు. వాళ్ళకి ప్రమోషన్ చేయాలి అండ్ స్క్రిప్ట్ పరంగా కొన్నిసార్లు ఏంటంటే మనం డెవలప్‌మెంట్ కోసం, బెటర్‌మెంట్ కోసం కొన్ని చేస్తాం. హ్మ్. వాళ్ళకి ఐడియా లేదు సినిమా ఫీల్డ్ మీద. ఇది ఎక్కువైపోతుంది. అదే ఇప్పుడు బాంబే అంటే వాళ్ళకి బడ్జెట్‌లు ఎక్కువైపోతాయని హ్యాండ్స్ అప్ వాళ్ళు. ఓకే. సో, ఇంకా మన సినిమా అవుట్‌పుట్ బాగా రావాలి. డైరెక్టర్‌ని డెబ్యూ డైరెక్టరు వర్క్ బాగా చేస్తున్నాడు. మనం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఐ హాడ్ టు స్టెప్ ఇన్. హ్మ్. అలాగే ప్రమోషన్స్ అంటే కొత్త ప్రొడ్యూసర్‌లకి అందరూ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అండి, సినిమా తీయటం, షూటింగ్ కంప్లీట్ చేయటమే కాదు, దాని ప్రమోషన్స్ అండ్ దాని రిలీజ్ కూడా ప్రిపేర్ అయ్యి రండి. అది కూడా లేకపోతే చాలా రావద్దు. హుహుహు. అంటే అందరి ఓకే. టైమ్ అండ్ ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి. అవును సార్. ఇంకో క్వెషన్ సార్. మీరు అలాగే పెద్ద పెద్ద యాక్టర్స్‌తో నటించారు. అవును. మీ ఫేవరెట్ ఎవరంటారు? చిరంజీవి గారు ఆబ్వియస్లీ. సార్ మన 'పవన్ కళ్యాణ్' గారు 'ఓజీలో' గూడా మీరు నటించారు. అవును. అవును. సో, ఇప్పుడు చెప్పండి సార్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు ఓకే అంటే సార్. హి ఈస్ మై హీరో. హి ఈస్ మై యెస్. స్టార్. హ్మ్. ఫర్ కళ్యాణ్ అన్న కూడా ఆయనే స్టార్. ఎగ్జాక్ట్‌లీ. కళ్యాణ్ సో అన్న ఐ లైక్ హిమ్ యాస్ ఎ లీడర్. హ్మ్. యాస్ ఎ లీడర్ ఐ లైక్ యెస్ హిమ్. సార్. ఇంకోటి సార్. మీరు సెట్‌లో ఎక్కువగా ప్రాంక్ చేసే వాళ్ళలో మీరా? లేక మీ మీద ప్రాంకులు ఎక్కువ జరుగుతూ ఉండేవా? అంత టైం ఉండదండి ప్రాంకులు గింకులకి. ఇక్కడ షూటింగ్ వర్క్ ఫినిష్ చేసుకుంటంలోనే అందరు ఎఫర్ట్స్ పెడతారు. హ్మ్. మేము ఇంకా ఆ లగ్జరీకి రాలేదు. ప్రాంకులు చేసుకునే లగ్జరీస్ మాకు లేవు మా సెట్స్‌లో. సార్ సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఈ మధ్యన చాలా అవుతున్నాయి. మీ మీద ఎప్పుడైనా ట్రోలింగ్స్ జరిగినవి, మీకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. హ్మ్. అండ్ నేను సోషల్ మీడియాలో ఉన్నది నా సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటానికి, నా ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వటానికి. అదర్ దెన్ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఐ డోంట్ పుట్ మచ్. సో, అండ్ ట్రోలింగ్ చేయటానికి నేను ఇప్పుడు ట్రెండింగ్ హీరోస్‌లో లేను. సో, ఇప్పుడు దాకా నా మీదైతే అంతేం రాలేదు. రేపు అంటే నేను రెగ్యులర్‌గా మూవీస్ చేస్తుంటే వస్తాయేమో అప్పుడు. వచ్చినప్పుడు చూసుకుందాం. బట్ అదర్‌వైజ్ మై పర్సనల్ బిలీఫ్ ఈజ్ అయన్నీ చేసేవాళ్ళు కావాలని దే వాంట్ యువర్ అటెన్షన్ హ్మ్. బేసికలీ. అటెన్షన్ ఇవ్వకపోతే దే విల్ కీప్ క్వైట్. హ్మ్. మనం ఏంటనేది నోబడీ నీడ్స్ టు టెల్ మీ రైట్. యెస్. మన ఆహ్, నేను నన్ను ఆడియన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ యాజ్ అ హీరో మెనీ ఇయర్స్ బ్యాక్. కరెక్ట్. సో రైట్. వాళ్ళ సపోర్ట్, ఆడియన్స్ సపోర్ట్ నాకు ఉన్నంత వరకు ఒకళ్ళరా ఏమనుకుంటున్నారో నా గురించి డజంట్ మ్యాటర్ టు మీ. సరే ఇంకొకటి నా సైడ్ నుంచి, మా ప్రేక్షకుల సైడ్ నుంచి, మా లేడీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి. ఇంతకీ వెంకట్ గారికి పెళ్లయిందా? ఒక్కటి అడగద్దు. అడగొద్దా? ఎంత సెర్చ్ చేసినా దొరకట్లేదండి బాబు. అలా ఎలా సీక్రెట్‌గా ఇప్పుడు ఉంది? మనం హరుడ్ గురించి మాట్లాడదాం. ఓకే. హరుడ్ సినిమా గురించి మాట్లాడదాం. హ్మ్. మీ టైం వచ్చినప్పుడు చెప్తాం. ఎప్పుడొస్తుంది ఐ సార్? టోల్డ్ నా పర్సనల్ లైఫ్ నేను సోషల్ మీడియాలో గానీ, ఇంటర్వ్యూలో అవును. గానీ పెట్టను. ఓకే. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. హ్మ్. అది. హీరో కాకపోతే మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉండేవారు? అస్సలు సమస్య లేదండి. హీరోనేనా? స్కూల్ అప్పుడు హీరో అని కాదు యాక్టర్. యాక్టింగ్. యాహ్! యాక్టింగ్ ఇన్ మూవీస్ ఇట్ ఆల్వేస్ బీన్ ఎ ప్యాషన్ ఓకే. చిన్నప్పటి నుంచి. మీ లైఫ్‌లో ఏదైనా ఐ కుడ్ రిగ్రెట్ ఉందా? నెవర్ ఇమాజిన్ మై సెల్ఫ్ డూయింగ్ 9 to 5 జాబ్. ఐ హ్మ్. కాంట్. నా వల్ల కాదు. నాకు బెస్ట్ నిద్ర ఎప్పుడు పట్టిద్దో తెలుసా? ఓకే. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు పట్టిద్ది. ఫస్ట్ డే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ వన్స్ ఆ రొటీన్ అలవాటు అయిపోయిన తర్వాత ఆ 5:00, 5:30 ఎర్లీ మార్నింగ్ లెగవటం, వెళ్ళి మన పని చూసుకోవటం. 7:00 కనుక 7:30కి ఫస్ట్ షాట్ తీయగలిగితే రోజంతా వర్క్ చాలా బాగా జరిగిద్ది. లంచ్ టైం ప్రొడక్టివిటీ. వరకే ప్రొడక్టివ్ చాలా ఉంటుంది. సో బై ద టైమ్ ఈవినింగ్ మనం షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత కొంచెం లేట్ అవుతుంది. ట్రావెలింగ్, ట్రాఫిక్ టైం అండ్ ఈవినింగ్ వచ్చేసరికి తినడానికి కూడా ఓపిక ఉండదు. అట్లా హ్మ్. నిద్ర పడిపోతాం. ఓకే. అండ్ ఆ సైకిల్ అలవాటు అయినప్పుడు ఆ నిద్ర కూడా ఇంకా మీకు కలలు లేవు, ఏమి లేవు. యు ఆర్ డెడ్. ఓకే. అంత మంచి నిద్ర పట్టింది. సో నాకు ఆ రొటీన్ మోర్ ఇష్టం. నాకు షూటింగ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ మోర్ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ.
సరే ఇంకొకటి ఈ 'హరుడు' మూవీకి ముందు 'ఓం హరుడు' అనే టైటిల్ ఉండింది కదా? అవునండి. హ్మ్. అంటే ఎన్కౌంటర్ శంకర్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు. అండ్ హ్మ్. అందరిని సేవ్ చేసే క్యారెక్టర్. సో హ్మ్. ఒక శివుడు ఎలా అందరిని యాహ్! కాపాడతాడో, రైట్. ఈవిల్ని డిస్ట్రాయ్ చేస్తాడో అలాంటి క్యారెక్టర్. హ్మ్. సో శంకర్ ఇవన్నీ కొంచెం కామన్గా ఉన్నాయి. హరుడు అనేది నేమ్ డిసైడ్ అయ్యాం. ఏకవచనంతో ఎందుకు ఓం అని పెట్టుకుందాం. ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్. హ్మ్. ఏమి దేవుడికి సంబంధించి ఏమి ఉండదు. జస్ట్ క్యారెక్టర్ పేరు మీద వచ్చింది. జస్ట్ ఓం పెట్టాం. బట్ సెన్సర్‌లో అబ్జెక్షన్ రైజ్ చేశారు. ఓకే. ఓకే. సో దానివల్ల మళ్ళీ ఆ టైం ప్రాసెస్ అయన్నీ కరెక్షన్‌లు చేసుకోవాలి. టైటిల్ తీసేయాలి. ఆ హడావిడిలో ఐ థింక్ నేను కాపీ చూసినప్పుడు మా డైరెక్టర్ కింద డిస్ట్రాయర్ పెడతాం మర్చిపోయాడని నేను అనుకుంటున్నాను. హ్మ్. 'ద డిస్ట్రాయర్' మన కింద యాహ్! ఉంది. టైటిల్‌లో హ్మ్. ఆ చిన్న ఇప్పుడు ఇంకా ఆల్రెడీ రిలీజ్‌కి వచ్చేసాం కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. హ్మ్. అంటే ఎందుకంటే ఫస్ట్ ఆళ్ళు 'ఓం హరుడు ద డిస్ట్రాయర్' అని ఏదో ఫిక్స్ అయ్యి ఏదో పెట్టుంటారు. అది చేంజ్ చేయమనేసరికి ఇంక లాస్ట్ మినిట్‌లో రిలీజ్‌కి రెడీ అవుతుందని ఐ థింక్ మా ఎడిటర్ అండ్ డైరెక్టర్ ఈ మిస్టేక్ చేశారని అనుకుంటున్నాను నేను. హ్మ్. ఓకే. కరెక్ట్. ఓన్లీ హరుడు వచ్చింది. డిస్ట్రాయర్ మిస్ అయ్యారు. అది మళ్ళీ పోస్టర్‌లో అడుగుదాం. కనపడుతుంది గానీ స్క్రీన్ మీద లేదు. ఓకే. సో వేరే వాళ్ళు అడిగే ముందు నేనే చెప్పేస్తున్నా. అది కొంచెం మిస్ అయినట్టున్నారు. బికాస్ ఆఫ్ సెన్సార్ ప్రాబ్లమ్ అది జరిగినట్టుందండి. సార్ 'హరుడు' మూవీలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి సార్? మీరు నటించింది మొత్తం దాంట్లో. సినిమా చూసిన వాళ్ళందరూ ఇంటర్వెల్ ముందొచ్చే ఈ బాంబే ఎపిసోడ్ ఆ! చాలా బాగా వచ్చింది. ఒక హై వచ్చింది అని అంటున్నారు. ఓకే. అండ్ నేను ఇన్‌ఫాక్ట్ 2 సార్లు చూసా సినిమా. ఓకే. అండ్ నైస్. నాకెక్కడా ఏమి ప్రాబ్లమ్ అనిపించలేదు. హ్మ్. బాగా ఎంగేజింగ్ అనిపించింది. ఈ ఈ ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటదో నాది. ఇంటర్వెల్ తర్వాత హెబ్బా పటేల్‌ను ఈ బీటెక్ బాయ్స్ బీటెక్ హ్మ్. చదువుకున్న హ్మ్. కుర్రోళ్ళు. హ్మ్. హ్మ్. సో వాళ్ళది కూడా అంతే ఎంగేజింగ్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది పార్ట్. హ్మ్. సో అదే హెబ్బా పటేల్స్ రోల్ ఆల్సో ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో అన్ని క్యారెక్టర్‌ని బ్యాలెన్స్ చేసుకొని అన్ని సాంగ్స్, ఫైట్స్, కామెడీ, హ్మ్. డ్రామా, సస్పెన్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కమర్షియల్ సినిమా తీశాడు. డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా హ్మ్. ఐ థింక్ నెక్స్ట్ రాబోయే కాలంలో మంచి కమర్షియల్ డైరెక్టర్‌గా ఎస్టాబ్లిష్ అవుతాడు. అదే ఒక డైరెక్షన్ పాత్ర రెస్పాన్సిబిలిటీ చేయడానికే చాలా కష్టం. అలాంటిది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రొడక్షన్ అన్నీ గూడా. ప్రొడక్షన్ ఓకే. ప్రొడక్షన్ గూడా ఇంకా ఓహ్! మావోడే. అంటే ఇంకా నేను, 'రాజ్ తలూరి' గారు. నేను డైరెక్టరు, మా ఎడిటరు మేమే మొత్తం ఆల్‌మోస్ట్ అన్ని పనులు ఇంకా చేసుకుంటూ వచ్చాం. సార్ ఈ టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అందరికి మిడిల్ క్లాస్ సినిమా అంటున్నారు. అందరికి అందుబాటులో ఉండే సినిమా అది టికెట్ ప్రైజెస్ ఉంటాయా? ఈ మూవీకి కూడా అంతే కదా? ఇదే ఇందాక వచ్చేటప్పుడే నాకు మా డైరెక్టర్ చెప్తా ఉన్న ఇట్లా మనం తక్కువ రేట్లు పెడతామండి అందరికి అందుబాటులో ఉండేటట్టు. నేను వెరీ గుడ్ డెసిషన్ డూ ఇట్. నో హ్మ్. ప్రాబ్లమ్ మోస్ట్ వెల్కమ్. ఇట్లా ₹100 ఎంతో పెడదామని ఏదో సజెషన్ చెప్తా ఉన్నాడు. ఐ సెడ్ గో అహెడ్ డూ ఇట్. ఓకే. టికెట్ ప్రైజింగ్ అదే నాకు నేను ఒక ఇంటర్వ్యూస్‌లో అట్లా చెప్పాను. నేనే చెప్పాను. హ్మ్. హ్మ్. ఇట్లా కూల్ డ్రింక్ అండ్ పాప్‌కార్న్ ఇయన్నీ ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి చాలా అని. టికెట్ బ ప్రైస్ కన్నా అవే ఎక్కువున్నాయా సార్? ఎక్కువున్నాయని మాకు యాస్ ఎ ఫిల్మ్ మేకర్స్ అండ్ బాధేసిద్ది. నేను ఎళ్లి కొనుక్కోవాలన్నా నాకు గూడా ఏంటి ఇంత అని అనిపిచ్చిద్ది. బట్ దెన్ ఐ హావ్ ఫ్రెండ్స్ ఈ మాల్ ఓనర్స్. నా ఫ్రెండ్స్‌కి చుట్టుపక్కల ఉన్న మాల్స్ ఇద్దరు ముగ్గురు మాల్స్ నా ఫ్రెండ్స్‌యే. హ్మ్. హ్మ్. వాళ్ళేంటంటే రియల్ ఎస్టేట్. హ్మ్. వాళ్ళు బిజినెస్ పీపుల్. సో వాళ్ళు సినిమా మీద ప్రేమతో ఏమి తక్కువ రెంట్‌కి ఏమి ఇవ్వరు గదా! హ్మ్. సో ద మల్టీప్లెక్సెస్ ఆర్ పేయింగ్ హై రెంట్స్ టు దెమ్. ఆ క్యాంటీన్ తీసుకున్న వాళ్ళు హై రెంట్స్ పే చేస్తున్నారు. అవును. సో ఇట్స్ అంటే అది ఎవరి మిస్టేక్ అని చెప్పలేం. హ్మ్. ఎవరి మిస్టేక్ అని చెప్పలేము. సో దీనికి బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏం చేయగలం అనంటే సింగిల్ స్క్రీన్స్‌ని రివైవ్ చేయగలిగితే మోర్ సింగిల్ స్క్రీన్స్. సో ఎవరు అఫోర్డ్ చేయగలరో ఆ థియేటర్‌కి వెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటే ఇప్పుడు మనకి రోడ్ సైడ్ స్టాల్స్ నుంచి 5 స్టార్ హోటల్స్ దాకా ఉంటాయి కదా! అవును. చిన్న ఉడిపి హోటల్ ఉంటాయి. వి హ్యావ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ హోటల్స్ ఆర్ దేర్ కదా! కరెక్ట్. ఎవరు స్థాయి బట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ తింటారు కదా! హ్మ్. సో దే ఎంజాయ్. సో హ్మ్. అలాగే ఎవరి స్థాయి బట్టి వాళ్ళు వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసుకున్నారు. సో మోర్ మల్టీప్లెక్స్ అండ్ సింగిల్ స్క్రీన్స్ హ్మ్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ ఒక అది ఈవెన్ ఐ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ఫిల్మ్స్. సో కరెక్ట్. నాకు థియేటర్ ఈజ్ ఆల్వేస్ థియేటర్. ఓకే. సో మోర్ అఫోర్డబుల్ సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. హ్మ్. మంచి థియేటర్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్నాయి. అంటే
తగ్గిపోతున్నాయి, అదొకటే అవును. బాధ. అవును. మీదేదో మూవీ కూడా ఫస్ట్ మూవీ విజయవాడలో సింగిల్ స్క్రీన్‌లో వచ్చింది. మంచి రెస్పాన్స్ గూడా ఉండి నో, అని ఒక మూవీలో. విజయవాడ అనే కాదు, హ్మ్. ఆ సినిమాని నాగార్జున గారు అంత బాగా అప్పుడు ప్రమోట్ చేయటం వల్ల మాకు మార్నింగ్ షో ఆల్ ఓవర్ ద స్టేట్స్ హౌస్ఫుల్స్ ఆ హ్మ్. సినిమా. ఇప్పుడు అలా చాలా తక్కువగా చూస్తున్నాము. ఇంపాసిబుల్, అంటే హ్మ్. ఒక స్టార్ హీరోలకి తప్ప, హ్మ్. అదర్వైజ్ నార్మల్ మూవీస్కి అది ఇంపాసిబుల్. నేను హైదరాబాద్ 35mm సంధ్య 35mm అది ఫస్ట్ టైం చూసింది. హ్మ్. సో అదే ఆ మూవీ అనే కాదు, సంధ్య 70mm అన్నయ్య సినిమా 175 days ఆడింది. ఓకే. ఆనందం 175 days. శ్రీను వైట్ల గారు అవును. ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక ఆనందం సినిమా బడ్జెట్ మొత్తం ఉషా మయూరి థియేటర్లో ఉంటుంది. హ్మ్. అది కూడా ఆ థియేటర్ మా ఫ్రెండ్దే, ఓకే. సుధీర్ అని నా ఫ్రెండ్ది. హ్మ్. ఆ థియేటర్లో నుంచి వచ్చే, ఇప్పుడు ఆ థియేటర్ కూడా తీసేశాడు. ఓకే. ఎందుకు తీసేసావు సుధీర్ అంటే, వెంకట్ కష్టం అవుతుంది, రియల్ ఎస్టేట్ అన్నీ మారిపోయినాయి. సో ఎవరు తప్పు అనలేము మనం. హ్మ్. బట్ వి ఆల్ లవ్ సినిమా, బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని మన అందరి కోరిక. హ్మ్. సో లెట్ సీ సమ్ మ్యాజిక్ హ్యాపెన్స్. అండ్ సార్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటారా? లేదండి, నెపోటిజం ఉంటే నేను హీరో అవను కదా. హ్మ్. నెపోటిజం లేదు. చాలామంది హీరోలు ఇప్పుడు మ్, వచ్చారు కదా. ఇప్పుడు నాని అండ్ విజయ్ దేవరకొండ బయట హీరోలే కదా, దే ఆర్ హ్మ్. సక్సెస్ఫుల్. బట్ కరెక్ట్. ఈజీ కాదు, హ్మ్. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ ఫెయిలియర్స్. కరెక్ట్. కొత్త వాళ్ళకి అవకాశాలు చాలా మందికి వస్తున్నాయి కదా, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, అవును. హిట్లు కొత్త అవుతున్నాయి, డైరెక్టర్స్, కొత్త కొత్త డైరెక్టర్స్ యాక్టర్స్. వస్తున్నారు. బట్ వచ్చిన సక్సెస్ నిలబెట్టుకోవటం చాలా కష్టం. అది అవును. నిలబెట్టుకున్నాడు ఒక రవితేజ, ఆరు ఇంతకుముందు చిరంజీవి గారు కావచ్చు, అట్లా చాలా మంది హీరోలు మీరు రవితేజ గారితో కూడా నటించారు. అన్ని సినిమాలు. అవును. అసోసియేషన్ ఇప్పటికి కంటిన్యూ అవుతుందా సార్? అంటే రెగ్యులర్ కాలం, బట్ ఐ న్యూ హిమ్, వైవేస్ చౌదరి గారికి ఫ్రెండ్. హ్మ్. మా ఫస్ట్ సినిమా నేను బిఫోర్ అన్నయ్య ఓన్లీ ఐ న్యూ హిమ్. ఓకే. సో హీఈస్ అ గుడ్ ఫ్రెండ్, అంటే కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం. ఓకే సార్. సో ఫైనల్‌గా మా ప్రేక్షకులకి 'హరుడు' ఈ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? నా కోసం చూడండి, నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే బిగ్ స్క్రీన్ సోల్డ్. మీద టికెట్స్ వస్తున్నాను. అన్నీ సోల్డ్ అయిపోయినాయి. థ్యాంక్ యూ. అండ్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారు. మంచి కమర్షియల్ స్టోరీ, అంటే ఇది ఎక్స్పెరిమెంట్ ఏం కాదు, ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఇంకా ఎంటర్టైన్మెంట్. ఒక 2 hours 10 minutes హ్మ్. ఓకే. అట్లా స్మూత్గా ఫాస్ట్గా అయిపోయింది. హ్మ్. సో మా కాన్ఫిడెన్స్ బ్లాక్ బస్టర్ అయింది, హిట్ అయింది, మేము ఎరగదీసాము అని మేము ఏం చెప్పట్లేదు. బట్ మినిమం పాస్ మార్క్స్ అయితే మాకు పడతాయని ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా పడతాయి సార్. ట్రైలర్ చూస్తేనే మంచి రెస్పాన్స్, సాంగ్స్ గూడా అద్భుతంగా ఉన్నాయి. సో మే 8థ్ కాదు, మే 15థ్ మే మన 15th 'హరుడు' మూవీ రిలీజ్ అవుతోంది. మన హీరో లవర్ బాయ్ కాస్త కమర్షియల్ హీరోగా పోలీస్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కూడా మనని అలరించబోతున్నారు. సో తప్పకుండా అందరూ థియేటర్స్‌లోకెళ్ళి మే 15థ్ 'హరుడు' మూవీని ఎంజాయ్ చేసేయండి. మరి ఇది ఇవాల్టి సాక్షి సినిమా. నేను లిఖిత సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.